హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పచ్చిమిర్చి వేపుడు. ఇదైతే చాలా బాగుంటుంది, వేడివేడి రైస్లో బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని వీటిని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవైతే ఎక్కువ కారం లేని తీసుకోవాలండి. ఇలా మొత్తం గింజలన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. మీరు స్పైసీ తినాలనుకునే వారైతే గింజలతో కూడా వండుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ కడాయి తీసుకోవాలి. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ పెట్టి మంచిగా లైట్గా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం నువ్వుల్ని వేయించి పౌడర్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మరొకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. అప్పుడు ఇదంతా కొంచెం దగ్గరికి వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చల్లారిపోయిన తర్వాత మొత్తం దగ్గరికి వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మంచిగా చక్కగా ఉడికిపోయింది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉంచేసి దించేస్తే ఎంతో టేస్టీ పచ్చిమిర్చి వేపుడు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.